ఈ లోకమునకు వచ్చి సర్వ మానవాళి పాపము నిమిత్తము రక్తమును కార్చి సిలువ మానుపై తన శరీరమును మనకు అప్పగించి మరణము ద్వారా మనల్ని తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేయుటకై సమస్త కీడుల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అంతకంటే గొప్పగా పాపము నుంచి మనల్ని రక్షించిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే సాధ్యము. పరిశుద్ధుని రక్తము ద్వారానే ప్రతి పాపములను కడగబడతాయి. కనుక ప్రభు అయిన తండ్రి ఆయన కుమారునిగా మన మధ్యలోనికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించి మన పాపములను కడిగివేసి ఉన్నాడు. తద్వారా మనలందరినీ ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయుటకై, మనల్ని నీతిమంతులుగా చేయుటకై ఈ 3వ దినమున పునరుద్ధానుడే లేచి ఉన్నాడు. కనుక మనం ఎంతమంది అయితే ఆయన్ని విశ్వసిస్తామో, ఆయన పునరుద్ధానుడయ్యాడని, మన కొరకు ఈ లోకమునకు వచ్చాడని, మనందరి పాపముల నిమిత్తము రక్తమును చిందించాడని, మనల్ని పునరుద్ధానులుగా అంటే ఆయనను కలుసుకుని ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉండడానికే ఆయన మన కోసము మరణించి తిరిగి లేచి ఉన్నాడనే సత్యమును మనం అంగీకరిస్తే మనము కూడా ఆయన నిత్య రాజ్యంలో ఉంటామని నిశ్చయించుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయనని నమ్మి నిరీక్షణతో ఆయన కొరకు బ్రతికినట్లయితే మనము కూడా ఒక దినమున ఆ యొక్క లోకంలోనికి, ఆ యొక్క రాజ్యములోనికి మనల్ని కూడా వారసులుగా చేస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తుని హృదయమందు ఆయనే రక్షకుడుగానే అంగీకరించి నోటితో ఒప్పుకొని ఉంటారో వారందరికీ దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప కృప ఏంటంటే ఆయనతో పాటు పునరుద్ధానుడుగా ఆయన రాజ్యంలో మనల్ని నిలవబెట్టడం. కనుక ఎవరమైతే మనం హృదయం మందు నిశ్చయించుకుంటామో, ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ప్రజలు మధ్యలో సువార్త వినపడుచున్నప్పుడు ఎవరి యొక్క హృదయాలు త్రిప్పబడిచాయో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండును గాక. ఆమేన్.